ఇరాన్‌కి అండ్ ఇజ్రాయెల్, అమెరికాకి ఎప్పటినుంచో కూడా యుద్ధం జరుగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే యుద్ధం స్టార్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని చనిపోయాడు. అయితే ఖమేని చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఇన్ని నెలలవుతున్నా కూడా అంత్యక్రియలైతే చేయలేదు. ఎందుకు అనంటే యుద్ధ పరిస్థితులున్నాయి. ట్రంప్ ఏ క్షణమైనా దాడులు చేస్తారేమో, దీన్ని అదునుగా చేసుకొని అని చెప్పేసి భావించారు. అయితే ఇప్పుడు ఈ జూలై ఫస్ట్ వీక్‌లో ఇంకో 2, 3 రోజుల్లో అయితే అంత్యక్రియలు జరగబోతున్న నేపథ్యంలో ట్రంప్ ఏమన్నా ఛాన్స్ తీసుకుంటాడా? ట్రంప్ ఏమన్నా దీన్ని అదునుగా చేసుకొని అటాక్స్ చేస్తాడా అన్న అభిప్రాయాలు ప్రపంచవ్యాప్తంగా కలుగుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఏ టైంలో ఎలా నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదు కాబట్టి సో ఇటువంటి ఏమన్నా ప్రయత్నం చేస్తారా అని ఒక డౌట్ ఉంది. దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారి ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సో ట్రంప్‌ని మనం కాలిక్యులేట్ చేయలేము. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎప్పుడు ఏ డిసిషన్స్ తీసుకుంటాడో తెలీదు మనకి. సో ఇప్పుడు ఖమేని అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇంత డిలే ఎందుకందంటే యుద్ధ వాతావరణం ఉంది. మళ్ళీ ట్రంప్ అదునుగా తీసుకొని ఏమన్నా అటాక్స్ చేస్తారేమో అన్న ఒక భావంతోనే డిలే చేశారు. మరి ఇప్పుడు ఛాన్స్ తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఎలాగో పబ్లిక్ గ్యాదర్ అవుతారు. కుమారుడు కూడా ముజ్తబా ఖమేని వస్తాడు. సో అతన్ని చంపాలని ఎప్పటినుంచో కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అటాక్ చేసే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఇప్పుడు ఆయన అటాక్ చేసే పరిస్థితులు లేడు. ఎందుకంటే ట్రంప్కి ఒకటి యుద్ధము చేయడం అనేది అమెరికన్ కాంగ్రెస్ కూడా దాన్ని పెద్దగా ఇష్టపడడం లేదు. అవును. తర్వాత అమెరికన్ ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి నిరసన వచ్చింది. యుద్ధం ఇంతకాలం జరిగింది యుద్ధం అనేది. మూడవది ట్రంప్ నిర్ణయం చేయడం అనేది అవుతుందో ఒక స్టెబిలిటీ లేదు. ఆయన పొద్దున లేచి సాయంత్రం దాకా భయపెట్టించడం, కొడత చూడు, నేను అది చేస్తుడు, నేను చేస్తుడు అని. కానీ ఏం చేయకపోవడం, మళ్ళీ పొద్దుటి వరకు డిసిషన్ మార్చడం. కనుక ఆయన ఏ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాడో, ఏ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన ఏం చేయబోతున్నాడు అనేది ఎవరు కూడా ఖచ్చితంగా ట్రంప్ ఆలోచన విధానం ఇది కాబట్టి తప్పకుండా ఈ చర్య తీసుకుంటాడు అని సాధారణంగా ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేస్తాడు ఒక విషయంలో ఎట్లాంటి చెప్పొచ్చు మనం. ఆయనకుండే భావజాలము, ఆయనకుండే ప్రాపంచిక దృక్పథము, ఆయన పెరిగిన వాతావరణం, ఆయనను పెంచిన రాజకీయాలు ఏవైతున్నాయో దాని ఆధారంగా మోడీ ఎలా ప్రవర్తిస్తాడు అని చెప్పొచ్చు. ట్రంప్ విషయంలో ఏమైపోయిందంటే ఎంతో రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాడు, వ్యాపారస్తుడు. బేసిక్గా వ్యాపారం చేసుకోవడంలో అది కూడా ఒక నిజాయితీ కలిగిన వ్యాపారం కాకుండా అన్ని రకాలుగా డబ్బు చేసుకుని ఆయన కుటుంబ సభ్యులందరూ వ్యాపారంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూతురు అల్బేనియా అనే దేశంలో పెద్ద హోటల్ కడుతున్నారు. ఆ హోటల్ కడితే రోజు అల్బేనియాలో ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వద్దు ఈ హోటల్ ఇక్కడ వద్దు, ఆ ట్రంప్ చేసేవాని, ట్రంప్ మీద ఉండే వ్యతిరేకత. కానీ అల్బేనియా వాడికి ఏంటంటే ఏదో వాడు ఇక్కడ హోటల్ పెడుతున్నాడు, వాడితో బాగుంటే మనకి ఏదైనా ఉంటుంది అని ఇది ఒక నిరంతరంగా ఒకటి ట్రంప్ మీద, వాడి వ్యాపారం మీద. వాడి కుటుంబ సభ్యులందరూ వ్యాపారం ఉన్నారు. అతనికి కుటుంబము, స్వంతము, రాజకీయాలు, ప్రజాజీవనము అనేటువంటి ఇవన్నిటి మధ్యన కన్ఫ్యూజ్డ్. అది ఎప్పుడు ఏం చేస్తున్నాడో తెలియనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అందుకని ఇరాన్ విషయంలో కూడా ఆయన అంచనా ఏమిటంటే ఒక వారం రోజులలో ఈ దేశాన్ని మన అదుపులోకి తెచ్చు. ఎందుకంటే మనం వెనజులాలో వెళ్ళి వెనజులా అధ్యక్షుని అరెస్ట్ చేసి ఇప్పుడు అమెరికాలో పెట్టాడు. వెనజులాలో వెళ్ళి అధ్యక్షుని తెచ్చినట్టు కాదు ఇది. వాళ్ళు చాలా కాలంగా అమెరికా తమ మీద దాడి చేస్తుందని చాలా సంసిద్ధంగా ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఖమేనీని వాళ్ళు చంపిన, నిజానికి ఇరాన్లో యుద్ధము జరుగుతున్న సమయంలో ఇంటర్నల్గా చాలా గొడవ జరుగుతున్నది. ఖమేనీకి వ్యతిరేకంగా కూడా ఒక ఉద్యమం జరుగుతున్నది ఇరాన్లో. సాధారణంగా సిఐఏ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఈ అంతర్గతమైన దాన్ని పెంచుతారు. ఆ వైరుధ్యం పెంచి ఏ దశకు వస్తుందంటే లా అండ్ ఆర్డర్ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అయినప్పుడు దేశంలో కొంత పోలీసును ఉపయోగించడము, ఫైరింగ్ చేయడం అని జరుగుతాయి. అప్పుడు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు, తర్వాత ప్రజల యొక్క నిరసనను వీళ్ళు గౌరవించేళ్ళు ప్రజల తరఫున అది చేశాడు. ఈయన కొంత ప్రజల తరఫున మేము వస్తున్నాం, అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, అది ఇరాక్లో చేశారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కొరకని మేము ఇరాన్కు వస్తున్నాం ఇలా అనుకుంటాం. కానీ చేసిన తప్పు ఏంటంటే రావడమే ఖమేనీని చంపాడు. ఖమేనీని చంపడంతో ఏ ప్రజలైతే
నిరసన తెలుపుతున్నారో వాళ్ళందరూ వాడి ఆ దేశ అధ్యక్షునే వీడు చంపాడు అనే దాంట్లో వాడు యునైట్ అయిపోయారు. అది ట్రంప్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రజలు చాలా సంఘటితంగా ఉన్నారు ఇరాన్లో. చాలా అమెరికా ప్రజలు ఏమో యుద్ధం వద్దంటున్నారు, ఇరాన్ ప్రజలు ఏమైనా సరే వాడిని అసలు మనం ఎదుర్కొందామని ఒక అటువైపు ప్రజాభిప్రాయం చాలా బలంగా ఉంది. కనుక ఇప్పుడు ఈ ఖమేనీ యొక్క ప్రొసెషన్, డెత్ ప్రొసెషన్లో వీడు ఏమాత్రం ఇంటర్ఫియర్ అయినా అది ఇంకా చాలా వైలెన్స్కు దారితీస్తుంది. కనుక దాన్ని ఆ రిస్క్ ఇతను తీసుకోకపోవచ్చు. మొదటి తీసుకున్న రిస్కే తప్పు. ఖమేనీ కాకుండా లోకల్గా లీడర్ని ఎంకరేజ్ చేసి కొంచెం ఇంకా అన్రెస్ట్ ఎంకరేజ్ చేసి పరిస్థితి చేయి దాటిపోతున్నది అన్న స్టేజ్లో వస్తేనేమో ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు ఆహ్వానించేవాళ్ళు. కానీ అటు కాకుండా ఇప్పుడు వాడు అధ్యక్షునే చంపే వరకు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నవాడు కూడా అరే మన అధ్యక్షుని ఎవరైనా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. వచ్చినందుకు ఏమైంది, ఇరాన్ ప్రజలు యునైట్ అయ్యారు. కనుక ఇప్పుడు చాలామంది దేశ అధ్యక్షులు ఉన్నారు, దేశాల ప్రతినిధులు వస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఆయన ఫ్యూనరల్కి వస్తున్నారు. కాబట్టి ఈ దశలో అతను ఏం చర్య తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా అన్ని నిరసన వస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు ఉన్నారు అక్కడ. మన దేశం నుంచి కూడా మనం నిజానికి చాలా సీనియర్ అతను పంపాల్సిన బీహార్ గవర్నర్, అది ఒక రకంగా అది ఖమేనీ లేదా దేశం పట్ల మనకుండే గౌరవ సూచిక కాదది. ఎందుకంటే దేశ అధ్యక్షుడు చనిపోయినప్పుడు మీరు గవర్నర్ను పంపించడం, లేకపోతే ఎవడు సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ పంపడం, అది నా దృష్టిలో నిజానికి ఇరాన్ మనకు చాలా కష్టకాలంతో దాన్ని బట్టి మనకు డబ్బులు డాలర్స్ తక్కువైనప్పుడు మన రూపాయలు తీసుకొని వాడు మనకు ఆయిల్ ఇచ్చారు. తర్వాత మనం ప్రధానమంత్రి యుద్ధం జరిగి ఒకరోజు ముందు ఇజ్రాయిల్ వెళ్ళినా ఇరాన్ మనకు ఆయిల్ ఇవ్వడము ఆపలేదు. కనుక వాళ్ళు మనకు స్నేహంగానే ఉన్నారు. ఇంత స్నేహపూరితంగా ఉన్నటువంటి ఇరాను మీరు అమెరికా ఎక్కడ అప్సెట్ అవుతుందో, ఇండియా ఒకళ్ళ వైస్ ప్రెసిడెంట్ను లేకపోతే ప్రధానమంత్రి స్వయాన పోతే అమెరికా ఏమనుకుంటుందో, ఇజ్రాయిల్ ఏమనుకుంటుందో అని మీరు ఆలోచిస్తే అది మన విదేశీ విధానం కాదు. నా దృష్టిలో మనం అనవసరంగా చాలా చిన్న స్థాయి వాళ్ళని అక్కడికి పంపుతున్నాం. సరే, మనకు ముస్లిం దేశాలంటే సహాయం కావాలి, కానీ ముస్లింల మీద ఉండేటువంటి దేశం ఇవి రెండు మన ఫారిన్ పాలసీని నిర్ణయిస్తున్నాయి. కనుక నేను అనుకోవడం ఈ ప్రొసెషన్ ఏదైతే ఇప్పుడు ఈ 4 రోజులు చేస్తున్నారు వాళ్ళు, ఈ 4 రోజులు చేసే దాంట్లో అమెరికా ఇంటర్ఫియర్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే శాంతి అని ఒకవైపు అంటున్నారు కాబట్టి శాంతి చర్చలు కావాలి అనేది ట్రంప్ కూడా, ఎందుకంటే ఇంకా నష్టం జరుగుతుంది, వాళ్ళకి నష్టం అవుతున్నది, దాని మీద మనకేం అనుమానం లేదు. కానీ వాళ్ళు కూడా వీళ్ళు నష్టపరచగలరు. మనం ఏం చేస్తారు, మన వేరే కాదు మహిళ దూరంలో ఉన్నామని అంటే అమెరికా మీద డైరెక్ట్ ఏం చేయకపోవచ్చు, కానీ అమెరికా చాలా స్థావరాలని పెట్టుకున్నది అక్కడ. ఆ స్థావరాల మీద పడ్డారు వాళ్ళు, ఆ స్థావరాలన్నీ ధ్వంసం చేస్తున్నారు. రేపు ఈ మిడిల్ ఈస్ట్ ఈ ప్రాంతం ఏదైతుందో ఈ ముస్లిం దేశాల మధ్యన ఒక ఇజ్రాయెల్ ఉంది, కానీ అమెరికా స్థావరాలు దెబ్బతింటే ఇజ్రాయెల్ కూడా బలహీనపడుతుంది. కనుక నేను అనుకోవడం ఇప్పుడు వాడు అటాక్ చేస్తాడని నేను అనుకుంటే, కానీ ట్రంప్ కాబట్టి అతను ఎరాటిక్ కాబట్టి అప్పుడు ఎప్పుడు ఏం చేస్తాడో అని చెప్పలేదు. కాబట్టి అలాంటి దుందుడుకు పని ఏమైనా చేసినా దాని పర్యవసానం అవుతుందో అది అమెరికా మీద చాలా దీర్ఘకాలము ఉంటుంది. కనీసం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే దే మే నాట్ అటాక్ ది ఫ్యూనరల్ ప్రొసెషన్ అటాక్ చేయడం అంటే శవయాత్రలో పోయి మీరు ఇట్లా చేస్తే అది ఎంత అమానవి, ఎంత కరుడు కట్టిన మనిషి అయినా అది శవయాత్రలో పోయి మనం ఈ చిన్న దుఃఖంలో ఉన్న మనుషుల్ని పోయి మనం మళ్ళీ వాళ్ళ మీద దాడి చేయడం ఒక మానవీయ కోణం కూడా ఒకటి ఉంటుంది. ఎంతకాలన్నా మనుషులు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా శవయాత్రం చేయడం ఏందే అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అది ఎవరో వాళ్ళకి ఆయనకు డిప్లొమసీ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఎత్తున్నారు. నువ్వు పోయి అధ్యక్షుని చంపే నువ్వు సమస్యలు క్రియేట్ చేసుకున్నావు, ఇప్పుడు నువ్వు అధ్యక్షుడు ఫ్యూనరల్ని కూడా నువ్వు అటాక్ చేస్తేనే నా దృష్టిలో దీన్ని అటాక్ చేస్తారని నేను అనుకోండి. ట్రంప్ జస్ట్ చేస్తే అది వాడి కాన్సిక్వెన్స్ వాడు అనుభవించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.